హాయ్ అండి, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్ అందరికి. నేను ఈరోజు గోరుచిక్కుడుకాయ వండుతున్నా అండి నా స్టైల్లో. అది మీకు షేర్ చేసుకుంటున్నా. ఒక 50% ఉడికించానండి గోరుచిక్కుడుకాయ. ఉడికించి వాటర్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కూరకు సరిపడా ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయింది. జీలకర్ర వేసాను. జీలకర్ర గోలిన తర్వాత పచ్చిమిర్చి 50% పచ్చిమిర్చి, 50% కారం వేసుకుంటున్నాను అండి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నాను. అది కొంచెం గోలగానే టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ వేసేసాను. అవి కొంచెం గోలిన తర్వాత కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ వేసుకున్నాము. కొంచెం అది మంచిగా కలపాలి పచ్చివాసన అయ్యేంత వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్. అది గోలిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. అన్నీ బాగా గోలినాయి కదండి. ఇప్పుడు 50% ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయని వేసేద్దాము. ఇదిగోండి చిక్కుడుకాయ, 1/2 కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను అండి. నేను ఎలా వండుకుంటానో మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరు ఇలాగే వండుతారచ్చు. కాకపోతే కొంచెం ఏంటంటే నువ్వులు వేయించుకొని పేస్ట్ పొడి పట్టుకొని పెట్టుకున్నాను. నువ్వుల పొడి వేసుకుందామని, చాలా బాగుంటుంది టేస్ట్. అలా కలుపుతూ మూత పెడుతూ కాసేపు అంతా గోలించుకున్నానండి. తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసి ఈవెన్గా వేసేసుకొని, చూడండి టమాటాలు వేసుకొని సాల్ట్ వేస్తానండి. 1 స్పూను చిక్కుడుకాయ ఉడికించేటప్పుడు వేసాను సాల్ట్. ఇప్పుడు 1 స్పూను టమాటాల పైన వేసేస్తున్నాను కూరకు సరిపడా. ఇప్పుడు కాసేపు అలా మళ్ళీ మూత పెట్టుకుందామండి, టమాటాలన్నీ మగ్గేంత వరకు. ఒకసారి చూద్దాం. ఇదిగోండి టమాటాలు మగ్గిపోయినాయి. ఒకసారి బాగా కలుపుకుందాం. చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది, టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఏం వేసుకుందాం నెక్స్ట్ గెస్ చేయండి మీరు. నేనైతే కారం వేస్తాను. ఒక 1/2 స్పూన్ కారం తీసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వాడాను కాబట్టి. ఒక 1/2 స్పూన్ కారం. ఇదంతా బాగా మిక్స్ చేసి అంతా మొత్తం మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని తీసి ధనియా పౌడర్ వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి కలిపాను ధనియా పౌడర్. మళ్ళీ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని, ధనియా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలిపాను కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ అలా, కారం ఉడికే వరకు. చూడండి కారం బాగా ఉడికింది. ఆవిరి నీళ్ళు పడుతుంది చూడండి. కారం బాగా ఉడికింది కదా. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న 2 స్పూన్స్ నువ్వుల్ని వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. అది వేసేస్తున్నాను. నువ్వులతో ఈ గోరుచిక్కుడుకాయ చాలా బాగా టేస్ట్ అవుతుందండి. ఇదిగోండి, ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. నువ్వుల పొడి కూరకు పట్టాలి కాబట్టి మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాను. ఒకసారి తీసి చూద్దామండి. చూడండి బాగా ఉడికిపోయింది. అన్ని కారం, ధనియాల పొడి, నువ్వుల పొడి అన్నీ. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెతో కొన్ని వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం నువ్వుల పొడి మొత్తం చిక్కుడుకాయకి పట్టేటట్టు మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక 2 మినిట్స్ అలా. మళ్ళీ ఒకసారి మూత తీసేస్తున్నానండి. ఒక్కసారి కలుపుదామండి, ఇంకా కూర రెడీ అయినట్టే. ఇదిగోండి, ఇలా చేసి చూడండి. కర్రీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నువ్వుల పొడి వేసుకుంటేనే గోరుచిక్కుడుకాయకు టేస్ట్ వస్తుందండి. నేను నా స్టైల్లో ఎలా చేసుకున్నానో మీకు చూపించాను. దీనికి కాంబినేషన్ మజ్జిగ చారు వేసుకోండి, చాలా బాగుంటుంది. బాయ్.